నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారానికి మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చెరువడ నాగరాణి తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చునని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఈ సోమవారం నవంబర్ 10న కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెరువడ నాగరాణి తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని అన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని డివిజన్, మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలు కూడా సమర్పించుకోవచ్చునని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 30వ వార్షిక కార్తీక వన సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తులసి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని, కార్తీక మాసంలో వనభోజనాలు ఎంతో ప్రత్యేకమైనవని అన్నారు. సామాజిక సేవలో కోపా ముందుంటుందని అన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వారిని సత్కరించారు. పలువురికి విద్యా పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో అడవాల హనుమాన్, ఉదయశ్రీ దంపతులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ఎరంశెట్టి హరినామ్, కోపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 30 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థ దినదినాభివృద్ధి చెంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. 100 మందికి మిషన్ కుట్లు ట్రైనింగ్ ఇచ్చి వారికి మిషన్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి 5 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సంస్థ మనమందరం కూడా అభినందించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా 10 మందికి ఉపయోగపడాలి, సమాజంలో మన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆలోచనతో చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. వీరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భీమవరంలోని గొల్లల కోడేరు సంజన ఎస్టేట్లో అల్లూరి సీతారామరాజు అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం అరుణాచలం మాధవిచే ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేశారని ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ నవంబర్ 10వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు భీమవరం సంజన ఎస్టేట్లో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా అన్ని పూజా సామాగ్రిని అందించి దీపోత్సవ కార్యక్రమం చేస్తున్నామని, 50 మంది భక్తులు ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని పరమశివుని కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. మగవారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అమోఘంగా వచ్చి ఆ మహాతల్లి చెప్పేటటువంటి ప్రసంగం చాలా ఆసక్తిగా విన్నారు, చాలా శ్రద్ధగా విన్నారు. తర్వాత వారి ఆశీర్వాదం తీసుకుని ఆ పరమశివుడు కార్తీక మాసం ఆ పరమశివుడు ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకువెళ్ళారండి. అదేవిధంగా రేపు సోమవారం 10వ తారీఖు సుమారు 1200 మంది మహిళలచే కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేశామండి. ఈ దీపోత్సవంలో ప్రతి ఒక్క మహిళకి మా కాలనీ తరఫున పూజా వస్తువులన్నీ ఇచ్చి ఓన్లీ వారు వచ్చి కూర్చుంటే అందంగా అన్ని ఏర్పాటు చేసి ఈ మహత్కార్యం కాలనీలోని మహిళామూర్తులు, అసోసియేషన్ సభ్యులు, మిగిలిన అన్ని అపార్ట్మెంట్ యొక్క అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. కావున
భక్తులందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే రేపు సోమవారం అంటే 10వ తారీఖు 10, 11, 25 గొల్లలగూడెం సంజయ్ ఎస్టేట్లో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి ఈ సంవత్సరం 3వ సంవత్సరం అండి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని దీపోత్సవంలో పాల్గొని ఆ కార్తీక దీపోత్సవం సుమారు ఒక్కొక్క మహిళ 10,000 ఒత్తులతో ఆ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి మహిళ 10,000 ఒత్తులు వెలిగించుకునేలాగా ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుని తదనంతరం జరిగే ప్రసాద వితరణలో పాల్గొని అందరూ మహాప్రసాదం తీసుకోవాలని కోరుకుంటాం. ఓం నమః శివాయ. తుఫాన్ సమయంలో ప్రజలను పరామర్శించకుండా ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ ఎక్కడికి వెళ్లారంటూ వైసీపీ నాయకులు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించడాన్ని మండల తెలుగుదేశం నాయకులు ఖండించారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులిశెట్టి చందు మాట్లాడుతూ శాసనసభ రాధాకృష్ణ ప్రత్యేకంగా వార్ రూమ్ ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని అధికారులను ప్రజాప్రతినిధులు అప్రమత్తం చేశారని, ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారని తెలిపారు. తుఫాను వివరాలు ఎప్పటికప్పుడు అధికారుల నుండి తెలుసుకుని వాటికి అనుగుణంగా సహాయ చర్యలు పర్యవేక్షించారని అన్నారు. మాజీ మంత్రి తుఫాను వెళ్లిన తర్వాత వచ్చి ఇప్పుడు ఆరోపణ చేయడం తగదని ఆరోపించారు. ఎమ్మెల్యే విదేశాలకు తన సొంత ప్రజల కోసం వెళ్లలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్లారని ఆయన తెలిపారు. సమావేశంలో అతిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అల్తి అజయ్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, ఏఎంసీ ఉపాధ్యక్షులు కడల రామాంజనేయులు, పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోరిపల్లి ప్రసాద్, పులిశెట్టి గోపి, ఉప్పల పండు, మద్దాల సుధాకర్, మట్టపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మన వెకేషనల్ మంత్రి గారు మళ్ళీ వెకేషన్కి వచ్చారండి ఇక్కడికి, తణుకు నియోజకవర్గానికి. ఆయన వెకేషన్కి వచ్చినప్పుడల్లా ఆయన నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూ అలవాటే కాబట్టి లక్ష్మీనారాయణపురం వచ్చి ప్రతి ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, అక్కడ మమతాజ్ సైక్లోన్ ఎఫెక్ట్ ఏరియాలో తిరగకుండా రాధాకృష్ణ గారు ఎక్కడికో విదేశీకి వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారండి. ఈయన బాధ ఎలా ఉందంటే, దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు వరిగినట్టు ఈయన మొన్న తుఫాన్ వచ్చిన సైక్లోన్ వచ్చిన 3 రోజులు ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారు? ఈయన ఎక్కడ లేరు. ఈయన బెంగళూరులోనే ఎక్కడ ఫామ్ హౌస్లో దాక్కుని 3 రోజుల తర్వాత ఈయన ఇక్కడ మనలో తిరిగి ఆయన తిరుగుతున్నప్పుడు కనీసం చొక్క నీరు కూడా లేని చోట్ల కనీసం మంచి ఎండలో తిరిగి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాకి ఆర్మీల రాధాకృష్ణ గారు రావట్లేదని చెప్పడం జరుగుతుందండి. ఆర్మీల రాధాకృష్ణ గారు సైక్లోన్ ఉందని చెప్పి ముందుగానే అత్తిలి మండలంలో 18 గ్రామాలకు కూడా అఫీషియల్ యంత్రాంగం అందరినీ కూడా ఇన్ఛార్జ్లు వేసి, అలాగే మా నాయకులందరినీ కూడా ముందు రోజు నుంచి కూడా ఇక్కడ తిరుపతిపురం గ్రామంలో లోటెడ్ ప్రాంతం ములుగుతే అదేదో వర్షం గట్టిగా వస్తే అది ఎక్కువ ములుగుతుందని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ జాగ్రత్తలు అన్నీ చూపించి, అలాగే ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని అందరినీ కూడా అక్కడికి పంపించి మరి చేసిన రాధాకృష్ణ గారిని ఇదిగోండి మీకు మళ్ళీ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాం. ఇదిగోండి తిరుపతిపురంలో గ్రామంలో మేమేంటి మా యంత్రాంగం అందరూ కూడా ఆఫీషియల్గా అందరూ కూడా అక్కడ తిరిగి అక్కడ ఉన్న ప్రజలకి జాగ్రత్తలు చెప్తూ, అలాగే నిజంగా ఎఫెక్ట్ గట్టిగా ఉంటే ఎలాగా ఉండాలనేది కూడా మేము అందరం కూడా ప్లాన్ చేసుకుని అక్కడ చేసిన ఘనత రాధాకృష్ణ గారు మమ్మల్ని అందరినీ కూడా ఒక సైనికుల్లా పనిచేయడం జరిగిందండి. అలాగే సైక్లోన్ స్టార్ట్ అయిన తర్వాత తీరం దాటిన టైంలో ఇక్కడ బాగా ఎఫెక్టెడ్ ఉంటుందని చెప్పి ఆర్మీల రాధాకృష్ణ గారు తణుకు మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆ వార్ రూమ్లో ఆయన ఒక ఫోన్ నెంబర్ పెట్టి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక నైట్ మిడ్ నైట్ కూడా ఆయన మున్సిపాలిటీ ఆఫీస్లో కూర్చుని ప్రతి ఫోన్ కాల్ని కూడా అక్కడ అటెంప్ట్ చేసి ప్రతి దానికి కూడా స్పందించడం జరిగిందండి. ఆర్మీల రాధాకృష్ణ గారు అన్న వ్యక్తి ఇలా ఎన్ఆర్ఐ మీటింగ్కి వెళ్ళి అక్కడికి అక్కడి నుంచి ఏదో ఒక తీసుకురావాలి, ఒక తణుకు నియోజకవర్గానికి ఒక అభివృద్ధి పరంగా తీసుకురావాలనే ఆకాంక్షతో ఆయన ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ప్రతి దానికి కూడా వెళ్తాం జరుగుతుంది. మీకు చేతనవుతుందని కదండి అవినీతి రాధాకృష్ణ గారి మీద జరుగుతాం అని చెప్పి మీరు అనుకుంటే అది అసలు జరగందే. అసలు ఈ తణుకు నియోజకవర్గంలో మిమ్మల్ని మీకు ఆల్రెడీ మొన్న చెప్పాం, తణుకు నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్ముతానికి ఎవరో సిద్ధంగా లేరు. ముందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కోసం తణుకు శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ కృషి చేస్తుంటే మాజీ మంత్రి కారుమూరి లేని మాటలు ఉన్నట్లుగా చెప్తే ప్రజలు నమ్మరని తెలుగుదేశం పార్టీ నాయకులు పుప్పాల అర్జునరావు అన్నారు.
ఎమ్మెల్యే ప్రవాసాంధ్రుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి ఆంధ్రులను కలిసి తణుకు నియోజకవర్గ అభివృద్ధికి తణుకును పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో న్యూజిలాండ్ వెళ్లారని అన్నారు. కారుమూరి అసత్య మాటలు ప్రజలు నమ్మరని చెప్పారు. మాజీ మంత్రి వాస్తవాలు మాట్లాడితే మంచిదని అన్నారు. నవంబర్ 16న ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలజ కార్తీక వన సమాధాన మహోత్సవం నిమిత్తం వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో అమలాపురంలో నవంబర్ 16వ తేదీ జరగబోయే కోనసీమ కార్తీక మాస శెట్టిబలజ వన సమాధాన కొరకు సంఘాలను సంఘీలను ఆహ్వానించే క్రమంలో ఆదివారం అత్తిలి మార్కెట్ యార్డు వైస్ చైర్పర్సన్ అత్తిలి మండల శెట్టిబలజ సంఘ అధ్యక్షులు కడవ రామాంజనేయులు ఎస్ఎఫ్ఐటి సభ్యులచే ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో శెట్టిబలజ పెద్దలు ఎస్ఏఎఫ్టి టీం సభ్యులు పాల్గొన్నారు. అత్తిలి నాయి బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా వారి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 11 వివిధ బ్యాండ్ మేళాలతో భారీ ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 17న అఖండ అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆవాహనం సమర్పయామి నవరత్న ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి వస్త్రార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం బాలచంద్రాయ నమః ఓం విజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హిరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం హిరణ్యవాత్రం మధోగోణం దధాతి మధవ్యో సమర్పయామి నీరాజనానంతరం పెడుతుంటాం. ఓం అక్కడ వేసి నమస్కారం చేసి హృదయాలయాయ నమః ఓం సర్వహృదయాయ నమః భూతవాసాయ నమః భూత భవిష్యత్ వర్తమానాయ నమః ఓం నమః ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః భక్తి ముక్తి స్వర్గాపదాయ నమః ప్రియాయ నమః ప్రీతివర్ధనాయ నమః పరమాత్మనే నమః ఓం జ్ఞాన స్వరూపిణే నమః జగత్పిత్రే నమః జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః ప్రేమ ప్రదాయ నమః ఓం దౌర్భాగ్య సర్వాంతర్యాణే నమో నమః మనోభాగతీతాయ నమః దేవమూర్తయే నమః ఓం మహాదుర్లభాయ నమః వాసుదేవాయ నమః సుతాంగతయే నమః ఓం సత్పరాణాయ నమః బ్రహ్మచర్య తపశ్చర్యాది సుప్రదీతాయ నమః ఓం సత్య ధర్మపరాయణాయ నమః గోవింద గోవింద ఆనంద జగత్పూర్వమంగళ పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే దాతృత్వానికి మారిపోయారని జిల్లా కలెక్టర్ చొరవ నారాయణ అన్నారు. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తణుకు కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫౌండేషన్ చైర్మన్ బొల్లా సతీష్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ స్నేహితు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు వెన్నట్టి ఉంటూ వారి అవసరాలను తీర్చుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సతీష్ సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సేవ చేయడం లక్ష్యంతో వారికి కృత్రిమ అవయవాలు అందించడంతో పాటు వారి అవసరాలు తీర్చుతూ వారి కాళ్ళపై వారు నిలబడేలాగా సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రస్తుత యువత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి కోసం కాకుండా పనుల కోసం బతికే వాళ్ళే నిజమైన మనుషులని చెప్పిన స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషమని అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా కోల్పోయిన స్నేహం తనుక్షణం తలుచుకుంటూ ఆయన పేరు చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో కష్టాల్లో ఉన్న వాళ్ళు చిన్నవి చూడాలనే లక్ష్యంతో చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ సహకారంతో దివ్యాంగులకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్యమని ఆర్మిల్లి కృష్ణ తులసి మాట్లాడుతూ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఏర్పాటు చేసిన సంకల్పం 2025 కార్యక్రమం ద్వారా ఎంతో అద్భుతమైన అనుభూతి పొందగలిగానని చెప్పారు. తణుకు ప్రాంతంలో దాతృత్వం కలిగిన దాతలు ఉన్నారంటే గర్వకారణంగా ఉందని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రాంతం రాజకీయం వ్యత్యాసం లేకుండా దివ్యాంగులను ఒక చోట చేర్చి వారి అవసరాలు తీర్చే విధంగా చేసిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. కృత్రిమ అవయవాలు అందజేయడంతో పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ న్యూజిలాండ్ నుండి దివ్యాంగులకు తన వీడియో సందేశాన్ని పంపారు.
సుమారు 100 మందికి కృత్రిమ అవయవాలు అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మీ అందరికీ కూడా ఇందాకే రాధాకృష్ణ గారు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఈ ప్రోగ్రాం తెలియక ముందర ఆయన 2 నెలల క్రితం న్యూజిలాండ్ ప్రోగ్రాం ఫిక్స్ అవ్వడం, ఆయన అనుకోకుండా ఈ ప్రోగ్రాంకి అవైలబుల్ లేకుండా న్యూజిలాండ్ వెళ్ళడం, మరి నన్ను ఈ ప్రోగ్రాం నువ్వు మిస్ అవ్వద్దు, నాకు యాక్చువల్గా విజయవాడలో ఇంకొక ప్రోగ్రాం ఉంది, కానీ నువ్వు తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ని స్పెండ్ చేసి ఈ ప్రోగ్రాంకి వెళ్ళి ప్రతి దివ్యాంగ సోదర సోదరీమణులను అందరినీ కూడా నువ్వు కలిసి రావాలి అని ఆయన నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. కానీ నేను ఈ ప్రోగ్రాంకి రాకపోతే ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని నేను మిస్ అయ్యేదాన్ని. ఎందుకంటే నాకు చాలా గర్వంగా ఉంది. మన తణుకు ప్రాంతంలో ఇంత దాతృత్వ హృదయం కలిగినటువంటి దాతలు, వారు చూపిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. గారు మన ప్రజాసేవే లక్ష్యంగా తణుకు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఆరుమిల్లి రాధాకృష్ణ గారికి వెన్నంటుండి యాక్చువల్లీ వారి యొక్క సక్సెస్కి ఫ్రంట్ ఎండ్ రాధాకృష్ణ గారు అయితే బ్యాక్ ఎండ్ మన తులసి గారు, వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న ఇంతమంది టీం వర్క్, సతీష్ గారు, వారి యొక్క మిత్ర బృందం, వారి గురువులు, వారి సహచరులు, వీరందరికీ కూడా దివ్యాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించాలని చెప్పేసి ఒక సిస్టమేటిక్ మేనర్లో వారికి మెడికల్ అవసరాల దగ్గర నుంచి లైవ్లీహుడ్స్ వరకు ప్రతిదాన్ని అటెండ్ అయ్యి వారికి ప్రాస్థెటిక్ లెగ్స్ ఇప్పించి అవసరమైన ఎయిడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం, వారి యొక్క టీం వర్క్ చూస్తుంటుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే దాతలకి మారు పేరు. అయితే డబ్బులు ఇచ్చేసేసి ఒక పని చేయండి అని చెప్పడం ఒక రకమైతే, ఇలాగ ముందుండి నేను అన్నీ కూడా చేస్తాను, చేసి చూపిస్తాను అనేది ఇప్పుడు సతీష్ గారు వారి మిత్ర బృందం చేస్తున్నది యువతకి, విద్యార్థులకి కూడా ఒక ఆదర్శకరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద చెప్తారు, ఎవరైతే పరుల కోసం బతుకుతున్నారో వాళ్ళే నిజమైన మనుషులు, వాళ్ళదే నిజమైన జీవితం అని చెప్పేసి, ఎవరైతే వారి కోసమే బతుకుతారో వాళ్ళు అసలు బతికున్నా కూడా చనిపోయినట్టు అని చెప్పేసి, ఇంత నిస్వార్థంగా వారికి ఒక ఏదో ఏమి ఆశించకుండా కేవలం వారి కోల్పోయిన స్నేహితుడిని అనుక్షణం గుర్తు చేసుకుంటూ వారి యొక్క పేరు సమాజంలో చిరకాలం ఉండాలన్న ఉద్దేశంతో కష్టంలో ఉన్న వారి ముఖాల్లో చిరునవ్వులు చూడాలి, వారి కష్టాన్ని కొంతన్నా తగ్గించాలి అని చేస్తున్న వారు చేస్తున్న ఈ సేవలు అమోఘమైనవి, ఆదర్శవంతమైనవి. దాని టీం వర్క్ చూస్తే కూడా చాలా సంతోషంగా ఉంది. స్నేహితుడు గుర్తుగా ఏర్పడిన డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ ఒక అద్భుతమని జిల్లా కలెక్టర్ చౌనారాణి అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప 2025 పేరుతో తణుకు కమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంతమంది దివ్యాంగులు ఒకే వేదికపై తీసుకొచ్చి వారికి వైద్యం, ఇతర సదుపాయాలను, సహాయకుల వ్యవస్థ అందించేలాగా రూపొందించిన ఆత్మీయ సమ్మేళనం అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్ చైర్మన్ సతీష్ కుమార్, ఆయన మిత్ర బృందం దివ్యాంగుల పట్ల చూపిస్తున్న అభిమానం, ఆదరణ చాలా గర్వంగా ఉందని అన్నారు. ఇటువంటి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, తాను హాజరయ్యే అవకాశం కల్పించిన ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి వివిధ జిల్లాల నుండి సుమారు 5,000కు పైగా దివ్యాంగులు హాజరయ్యారు. వేదిక గేటు నుంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ల విభాగం దివ్యాంగులను వేదిక ప్రాంతానికి తీసుకువచ్చింది మొదలు వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు వారి వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా 20 విభాగాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుండి వచ్చిన వైద్యులు దివ్యాంగులకు వైద్య సేవలు అందజేసి వైద్య పరీక్ష నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై చిన్నాల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల, ఎస్కేఎస్డి మహిళా కళాశాల, ఎన్సీసీ విద్యార్థులు, వివిధ సేవా సంస్థలకు చెందిన వారు, సేవా మహిళలు దివ్యాంగులకు అల్పాహారం, భోజనం, స్నాక్స్, వాటర్ వంటి సదుపాయాలు స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ, సతీమణి కృష్ణ తులసి, ఫౌండేషన్ చైర్మన్ బొల్లా సతీష్ కుమార్, వజావత్ కాన్రాజ్, షర్మిష్ట వీరన్న, సృష్టి సుబ్బారావు, సింహాద్రి కాశీ, గమిని మహిపాల్, నాగల వెంకటేశ్వరరావు, వెండ్ర లక్ష్మణ్, మానేపల్లి కాశీ, జగదీష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో చదువుకున్న వారు ఎంతో మంది ప్రయోజకులు అయ్యారని, వారిని స్ఫూర్తిగా మీరు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలు ఎదగాలని జిల్లా కలెక్టర్ చరవణ నాగరాణి అన్నారు. ఆదివారం తణుకు పట్టణ 13వ వార్డు ఇరవరం రోడ్లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చరవణ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా 10 లక్షల ప్రత్యేక నిధులతో హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణలో హాస్టల్ లోపల ఫ్లోరింగ్ చేయించి ఫౌండేషన్ ఎత్తు, టైల్స్ నిర్మాణం చేసి ఆధునీకరించిన పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. వసతి గృహం విద్యార్థులతో ఆమె మాట్లాడారు. గతంలో వర్షం కురిస్తే వర్షం నీరు హాస్టల్ లోపలికి వచ్చేదని, దాంతో మేము చాలా ఇబ్బందులు పడేవారమని, హాస్టల్ ఫ్లోరింగ్ చేయించి టైల్స్ నిర్మాణం వంటి పనులు ఆధునిక చేయడం వల్ల వర్షం నీరు లోపలికి రావడం లేదని, మాకు శుభ్రంగా ఉందని కలెక్టర్ వద్ద విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చరవణ నాగరాణి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారిని అభినందిస్తూ చేపట్టిన పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలో డైనింగ్ హాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలిపారు. వసతి గృహంలో మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఆహారం రుచిగా ఉంటుందని పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, టాయిలెట్లు ఏవైనా సమస్యలు ఉన్నాయని అడిగారు. హాస్టల్ ప్రాంగణం అంతా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకు పేరు నిలబెట్టాలని సూచించారు. సమయం వృధా చేయకుండా కష్టపడి చదువుకునే ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చిన్ననాటి నుండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి చదువుకొని ఉన్నత స్థాయిలో చాలా మంది ఉన్నారని తెలిపారు. విద్యార్థులు చదువుకోవడానికి వసతి గృహాలు అనువైనవని జిల్లా కలెక్టర్ చరవణ నాగరాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి పిచ్చయ్య, తహసీల్దార్ అశోక్ వర్మ, ఏఎస్డబ్ల్యూ టీవీడీ ప్రసాద్, వసతి గృహ అధికారి వై అరుణ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని తనకు రాధాకృష్ణ విమర్శించారు. తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతికి పునర్జీవనం పోశారని చెప్పారు. న్యూజిలాండ్ ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశంలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలు అమలు చేస్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణ పరిపాలన భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. గతంలో 70% అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు తదనంతర కాలంలో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి కనీసం 6% పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మరోవైపు పోలవరం నిర్మాణాన్ని సైతం చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. 2 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత 2029 నాటికి ఎన్నికలకు వెళ్తామని పేర్కొన్నారు. సిబిఎన్ అనే 3 అక్షరాలు రాష్ట్రానికి, భవిష్యత్తు తరాలకు ఒక బ్రాండ్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 16 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. అనేక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేవలం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి కారణంగానని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖపట్నం రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి కనీసం ₹1 కూడా పెట్టుబడి తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని భావించి 500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ నిర్మించుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నానికి పెట్టుబడులు పెట్టేందుకు ఎంతమంది ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మనందరం కూడా ముందుగా స్మరించుకుని ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఆయన పార్టీ పెట్టినటువంటి ముహూర్తం, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ కూడా రెపరెపలాడుతుందంటే ఆయన స్థాపించినటువంటి పార్టీ యొక్క ఏ విధంగా ప్రజల మన్ననలు పొంది తెలుగు రాష్ట్రాలు, తెలుగు వారి గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. తారక రామారావు గారు పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలకి నాంది పలికి అప్పటి వరకు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజకీయ అవకాశాలని
ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పరిచయం చేసి ఎంతోమంది యువకులకు రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎవరో చేయని విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు వారికి ఎన్నో కార్యక్రమాలని చేయటం జరిగింది. తరువాత కాలంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ 43 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మరలా అధికారంలోకి వస్తూ ఉందంటే దానికి కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో సంక్షోభాల్లో కూడా అవకాశాలను వెతుకుతూ ముందుకు తీసుకెళ్లేటటువంటి నాయకుడు, ముందు చూపున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఆయన రాజకీయాల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు దాదాపు 30 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ 3 తరాల ప్రజలని ప్రభావితం చేసినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చి 5 కళాశాలలు పూర్తి చేసి పేద వర్గాలకు అందుబాటులోకి తెచ్చి చరిత్ర సృష్టిస్తే నేడు చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటీకరణ చేయాలని కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందల్లో 150 మెడికల్ సీట్లు వచ్చినా మాకు వద్దని చెప్పారని, నేడు వైద్య కళాశాల నుంచి సామాగ్రిని గుంటూరు ప్రభుత్వాసులు తరలించారని విమర్శించారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందించాలని చూస్తే ఈ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పేరుతో పెత్తందారులకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు. ఈ కుట్రను అడ్డుకునే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 12న భారీగా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రం అందజేయనున్నామని చెప్పారు. పేదల వైద్యం కోసం జగన్ ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచితే కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తేసే స్థితికి వచ్చిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కళాశాలను ప్రభుత్వం నడపాలనే ప్రధాన డిమాండ్తో ఉద్యమం చేస్తామని తెలిపారు. 12న జరిగే ర్యాలీలో అన్ని సిపిఐ, సిపిఎం పార్టీలు ప్రజలు పాల్గొంటున్నారని తెలిపారు. తుఫాను కారణంగా రైతాంగం నష్టపోయినా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు దోచుకునే డబ్బును దాచుకునేందుకు ఫారిన్ వెళ్తున్నారని విమర్శించారు. రైతులు పట్టించుకోకుండా న్యూజిలాండ్ వంటి ఫారిన్ టిప్పులు వేస్తున్నారని దుయ్యబట్టారు. తనకు ఎమ్మెల్యే ఇంతవరకు వరిచేలు గట్టు తొక్కలేదని, రైతులు ఎలా ఉన్నారని అడిగిన పాపన పోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉండగా ఇంకా 2-3 రన్నింగ్లోకి వచ్చినా కానీ అవి ఆల్రెడీ స్టాఫ్ని, ఆల్రెడీ ఫర్నిచర్ని, మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేసినా దాన్ని స్టార్ట్ చేయకుండా దాన్ని ప్రైవేట్ పరం చేస్తానికి చూస్తున్నారు. మరి పులివెందుల్లో ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్లు 150 సీట్లు ఇచ్చినా అవి మాకు వద్దని వెనక్కి రాసి ఈ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉన్న ఫర్నిచర్ని అయినా దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేయటం జరిగింది. అక్కడ ఉన్న స్టాఫ్ని వేరే చోట్లకి పంపించేసే కార్యక్రమం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి నాణ్యమైన వైద్యం రూపాయి ఖర్చు లేకుండా అవ్వాలని ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి మన జిల్లాకు వచ్చేటప్పటికి పాలకొల్లో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అక్కడున్న ప్రొఫెసర్లు ఉంటారు కాబట్టి, చాలా సీనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా హార్ట్ ఆపరేషన్ చేసినా, కిడ్నీ ఆపరేషన్ చేసినా, లివర్ ఆపరేషన్ చేసినా, ఏ ఆపరేషన్ అయినా సరే రూపాయి ఖర్చు లేకుండా అవుతుందనే ఉద్దేశం మీద ఈ మెడికల్ కాలేజీలు తీసుకురావటం, అలాగే పేదవారిని కూడా డాక్టర్లు చేయాలనే సహృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే బడుగు బలహీన వర్గాలు కూడా డాక్టర్లు అవ్వాలని. కానీ ఇవాళ పెత్తందారులకు మళ్ళీ దాన్ని దారాదత్తం చేసి దాన్ని పీపీపీ అనే దాని మీద వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడ మళ్ళీ ప్రజలకి నాణ్యమైన మరి వైద్యం అందకుండా డబ్బుల ద్వారానే అయ్యే విధంగా చేస్తున్న ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని మరి ఏమనాలని నేను అడుగుతున్నాను. దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా రేపు 12వ తారీఖున
మరి పొద్దున్న 8:30కి ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి ఆ ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున నియోజకవర్గం అంతటా కూడా అక్కడ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం తలపెట్టాం. పరిస్థితుల్లోనూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు మున్నూరు మురళీకృష్ణంరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ నెల 12 నిర్వహించే ర్యాలీలో నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని కారుమూరి కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్చెట్టి శేషగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇండుగోలి బలరామకృష్ణ, DCMS మాజీ డైరెక్టర్ పెరమెచ్చి సుబ్బరాజు, తణుకు మండల మహిళా అధ్యక్షులు ఉండవల్లి జానకి, పట్టణ మహిళా అధ్యక్షులు నూకల కనకదుర్గ, ముల్లపూడి బాబురావు పాల్గొన్నారు. మరి తణుకు ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా మరి ర్యాలీగా వెళ్ళి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంటే నడపాలని మరి దాంట్లో ర్యాలీగా మరి ఎంఆర్ఓ ఆఫీస్కి రిప్రజెంట్ ఇచ్చే కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూల నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని, ఇందులో ఆల్రెడీ సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా పాల్గొంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిది ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారితో, ఒక కారుమూరి నాగేశ్వరరావుతో, ఒక మార్చెట్టి గిరి గారితో, మా సుబ్బరాజు గారితో, మా వీళ్ళతో కాదు, అందరిది ఇది ప్రజలందరిది కావాలి కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. తణుకులో 13వ వార్డు బీసీ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో న్యాయసేవ దినోత్సవ సందర్భంగా తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమేనని, కొందరు వారి ఆర్థిక స్థితులు బాగోలేక న్యాయం పొందలేకపోతున్నారని, స్తోమత లేక అన్యాయానికి గురవుతున్న వారి కోసం ఆర్టికల్ 39(a) ప్రకారం న్యాయ సేవల చట్టం 1987 వచ్చిందని తెలిపారు. చట్టం 12 ప్రకారం ఉచిత న్యాయ సహాయం మహిళలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, పిల్లలు, కస్టడీ ముద్దాయిలు, సంవత్సరాదాయం 3 లక్షల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు. జాతీయ న్యాయ సేవల చట్టం ద్వారా బాధిత మహిళలకు యాసిడ్ అటాక్ లాంటి బాధితులకు పరిహారం కూడా అందిస్తోందని తెలిపారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేసి న్యాయ సాయం అందిస్తోందని తెలిపారు. చిన్న చిన్న తగాదా విషయాల్లో ప్రీ లిటిగేషన్ కేసుల ద్వారా ఇరుపక్షాలను పిలిచి న్యాయ సేవలు అందిస్తోందని తెలిపారు. పిల్లలకు సంబంధించిన విషయాలు పోనంగి శ్రావణ్ సమీరా, ఎస్కే మోతి, కౌరు వెంకటేశ్వర్లు, కామన్ మునుస్వామి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్యవివాహాలు వంటి అనర్థాలు, బాల కార్మికుల చట్టం, నిర్బంధ విద్యా హక్కు చట్టం గురించి తెలిపారు. 14 సంవత్సరాలలోపు పిల్లలు అందరూ చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు కాకల నర్సన్న, ఎం శ్రీదేవి, హాస్టల్ వార్డెన్ సిహెచ్ రామకళ్యాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.